ఇంకొకటి ఏంటంటే సార్, అభ్యర్థుల దగ్గర క్లియర్ గా డబ్బులు తీసుకున్నారు సార్. డబ్బులు తీసుకోవడం కూడా క్యాష్ తీసుకోలేదు సార్, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వాళ్ళకి డిఎస్సి జాబ్ ఇస్తాము, మీరు ఎగ్జామ్ రాయొద్దు అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఎగ్జామ్ కూడా రాయనీయకుండా చేసి, తర్వాత మీకు డిఎస్సిలో జాబ్ రాకపోయి నిలదీసేసరికి మేము మీకు మళ్ళీ టూరిజంలో జాబ్ ఇస్తామని చెప్పి మళ్ళీ మభ్యపెట్టి, అది కూడా ఇవ్వకపోతే ఆ అమ్మాయి ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కలిస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సార్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి 10 నెలలు అయింది ఈ రోజుకి. ఆ మధ్యలో ఎవరంటే బ్రోకరు అద్దంకి నుంచి ఒక అమ్మాయి సార్, టీడీపీ అమ్మాయి, ఆ అబ్బాయి మధ్యలో బ్రోకర్ సార్, విజయవాడ అంతనే డబ్బులు తీసుకున్నాడు. మేము మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చాము, మీకు మేము డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వీలు కాదనే పరిస్థితిలో రోజు ఉంటే సార్, ఈ నవంబర్లో కేసు రిజిస్టర్ అయితే ఈ రోజు వరకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకొని అడుగుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సంబంధం లేకపోతే, ఎవరైతే డబ్బులు తీసుకొని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్లియర్గా వీళ్ళకి తెలుసు, డబ్బులు ముట్టింది వీళ్ళ మంత్రులకే, క్లారిటీగా ఉన్నారు. రేపు మా జగన్ సార్ ప్రెస్ మీట్లో అభ్యర్థులు వచ్చి మళ్ళీ నివేదించుకొని సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టే పరిస్థితి ఉంది. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా సార్ ఈ విషయం అయితే. కానీ ఇప్పుడు పివి సింధు లాంటి వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? కాబట్టి మేము ఉద్యోగం ఇచ్చాం, ఆమెతో పోలుస్తున్నారు కదా లోకేష్ గారు, దానికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్స్ లో, ఒలింపిక్స్ లో ఆడిన వాళ్ళకి డిఎస్పీ పోస్టులు ఇస్తారు, గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టులు కూడా ఇస్తారు సార్. అవును. అలా వాళ్ళతో కంపేర్ చేసేసి గ్రామాల్లో ఆడుకునే వాళ్ళకి ఇస్తామంటే మీనింగ్ ఎక్కడ సార్? మేము అది అమ్ముకొని మేము మా అనుయాయులకు ఇచ్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చుకుంటాం, లేకపోతే మా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అంటే దీనికి మీనింగ్ ఎక్కడ సార్ అసలు? ఒలింపిక్స్ కి, గ్రామాల్లో క్రీడలకి, రేపు కోతి కొమ్మంచికి, తొక్కుడు వెళ్ళకు కూడా ఇచ్చేస్తారు సార్ ఉద్యోగాలు. అవి కూడా క్రీడలే కదా సార్. ఇది ఎలా ఉంది అంటే, మాకు అధికారం ఇచ్చారు, మేము భూములు 99 రూపాయలకి ఇచ్చేసుకుంటాం, ఉద్యోగాలు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, అసలు రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసుకుంటాం, మీరే అడగడానికి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో లూటీ జరుగుతూ ఉంది ఈరోజు. ఇది లూటీ, అవినీతి కాదు సార్, లూటీ. ఎందుకంటే అన్ని అమ్ముకునే కార్యక్రమే. మెడికల్ కాలేజ్ అమ్మాలని చూస్తే ఎవరు రాలేదు, రిపోర్ట్లు అమ్మకానికి పెట్టారు. అవును. ఇప్పుడు ఈ గ్రూప్ 1 పైన సార్, మీ హయాంలో జరిగినటువంటిది గ్రూప్ 1 ఎగ్జామ్ పైన అవకతవకలు జరిగాయని సిట్ నివేదిక తెప్పించుకున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. రేపు ఒకవేళ సిబిఐకి ఇస్తామంటే ఓకేనా మీకు? సార్ మేము రెడీ సార్, మేము రెడీ. సిబిఐకి ఇస్తారా? దేనికైనా ఇచ్చుకోండి మీరు సార్. సార్ అవినీతి జరగలేదు సార్. ఎందుకు చెప్తానంటే ఆ విషయం క్లారిటీ ఇస్తాను మీకు. గత ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సింగిల్ స్ట్రోక్ లో సార్ 1,30,000 ఉద్యోగాలు, సచివాలయం ఉద్యోగాలు ఇస్తే ఒక ఆరోపణ లేదు ఈ రాష్ట్రంలో. అది కాకుండా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరిగింది సార్ గత ప్రభుత్వంలో. కానీ చాలా మంది తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగింది 18,000 సార్. 14-19 మధ్యలో 18,000 జరిగితే 19-24 మధ్యలో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరిగింది 2,13,642 ఉద్యోగాలు. అవి కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చింది 45,871 సార్. అది అవుట్ సోర్సింగ్ లో 3,71,777 ఉద్యోగాలు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించి 6,31,310 ఉద్యోగాలు గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇస్తే, ఇవి కాకుండా ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలో 3,94,000 కంపెనీలు, మేజర్ ఇండస్ట్రీస్ వచ్చి 1,02,000 కంపెనీలు వస్తే 24,68,000 ఉద్యోగాలు టోటల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మొత్తం గవర్నమెంట్ తో కలిపితే, వాలంటీర్లో కలిపితే 30,99,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో వచ్చినాయి సార్. మేము అడుగుతాను, ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ పారదర్శకత పాటించి ఎక్కడ ఒక మచ్చ లేకుండా 5 ఏళ్ళు మేము నడిపాం సార్. ఈ విషయంలో ఇంకొకటి మర్చిపోతున్నాం మనం. 75% ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకి ఇవ్వాలని జీవో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. అది కూడా మర్చిపోయారు. ఈరోజు ఏ ఇండస్ట్రీ వస్తుందో తెలియదు, ఏం రాలేదు తెలియదు. వీళ్ళు మళ్ళీ అబద్ధాలు చెప్తారు అసెంబ్లీ సాక్షిగా. మేము 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పిన అబద్ధాలు నిన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో మీరు తెచ్చింది 6,900 కోట్ల పెట్టుబడులే, 6,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి మీరు 1.5 సంవత్సరాలు అని చెప్పి కేంద్ర మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ తేటతెల్లం అయిపోయింది సార్. ఇవన్నీ మభ్య పెట్టుకొని ఇంకొకటి సార్, వీళ్ళు 2008లో ఏదైతే ఆగిపోయిందో డిఎస్సి, 1998లో ఆగిపోయిన డిఎస్సి ఏది ఉందో అవన్నీ కూడా గతంలో ఎప్పుడో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 20 ఏళ్ళ నుంచి ఉన్నవన్నీ కూడా మేము క్లియర్ చేశాం సార్. ఏదైనా చేశారు అంటే ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ ఇండస్ట్రీ సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వీళ్ళు ఏమి చేయకపోగా మళ్ళీ ఈరోజు వచ్చి
తప్పులు చేసిన బయటకు వచ్చినాయి కాబట్టి వీళ్ళు బొంకడానికో లేకపోతే తప్పించుకొని తిరగడానికి భయపడి కౌన్సిల్లో కూడా రాలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు సార్. కౌన్సిల్లో మేము డెఫినెట్గా ప్రూఫ్లు చూపిస్తాం, మేము మీ సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం. మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి మీరు రండి, ఏదేనికైనా ఏపీఎస్సీకైనా సరే డిఎస్సీకైనా సరే దేనికైనా రండి, మేము నిరూపించిన రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్. రైట్.